బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ పరం సుందరి. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న జాన్వీ ఇటీవల ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు హాజరైంది. ఉట్టి కొట్టే సందర్భంలో జాన్వీ ఓ నినాదం ఇచ్చింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. దీనిపై స్పందించిన జాన్వీ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు జాన్వీ కృష్ణాష్టమి వేడుకల్లో ఏం మాట్లాడింది, ఎందుకు ట్రోల్ అయింది, ఆమె ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాన్వీ కపూర్ ఈ నెల 16న ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్ళింది. అక్కడ ఉట్టి కొట్టే సంబరంలో ఆమె పాల్గొంది. అయితే భారత్ మాతాకి జై అంటూ జాన్వీ ఉట్టి కొట్టింది. దీంతో కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. ఇది ఇండిపెండెన్స్ డే కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో జాన్వీ క్లారిటీ ఇచ్చింది. కృష్ణాష్టమి వేడుకలో ఉన్న వారందరూ భారత్ మాతాకి జై అని అన్నారని, ఆ తర్వాత నేను అన్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్లకు జాన్వీ కౌంటర్ ఇచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మాత్రమే కాదు, ప్రతిరోజు భారత్ మాతాకి జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ కార్యక్రమంలో మరాఠీలో మాట్లాడిన జాన్వీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన పరం సుందరి సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. కృష్ణాష్టమి వేడుకలో మరాఠీలో మాట్లాడిన జాన్వీ పరం సుందరి సినిమాను అందరూ చూడాలని కోరింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో రాబోతున్న సినిమాకు తుషార్ జలోటా డైరెక్టర్, కేరళ అమ్మాయిగా జాన్వీ ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సాంగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, కానీ నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.